నమస్కారం అండి. ఈరోజు పోతరాజుపల్లి గ్రామం గీసుకొండల్ మండల్ వరంగల్ డిస్ట్రిక్ట్లో ఉన్నాము. ఫార్మర్ పేరు వచ్చేసి దొమ్మాటి విజయ్ గారు. తన 2 ఎకరాలలో మేజేశారు. తన మేజేయడం వల్ల విపరీతమైనటువంటి చలికి విపరీతమైనటువంటి పురుగు హెవీగా ఉండడం వల్ల తను మమ్మల్ని సంప్రదించడం జరిగింది. తనకి సూర్య అగ్రిబయోటిక్ వారి బీమ్ మందుని రిఫరెండ్ చేయడం జరిగింది. తన మాటల్లోనే ఎలా పురుగు చనిపోయింది అనేది తెలుసుకుందాం. నమస్కారం అండి విజయ్ గారు. బీమ్ మందు కొట్టి ఎన్ని రోజులు అవుతుందండి? 4 days అవుతుంది. 4 days అవుతుంది. సరే, కొట్టిన తర్వాత ఏం జరిగింది అనేది ఒకసారి చెప్తారా, వివరిస్తారా? కొట్టక ముందు చెప్తా. ఫస్ట్ దీన్ని జడగొట్టాలనే ఆలోచనే ఉన్నది నాకు. ఓకే. పురుగు వల్ల విపరీతమైన పురుగు. మీరు చూసా, నేను చూసి మిమ్మల్ని కాంటాక్ట్ అయినా. కాంటాక్ట్ అయిన తర్వాత మీరు తెచ్చిచ్చిన మందు వాటికి 4 రోజులు. ఓకే. పురుగు చచ్చిపోయి ఇలా ఉంది. మొత్తం పురుగు చనిపోయి ఇలా ఉంది. ఓకే. కొత్తది వస్తుంది. ఇంకా కొత్త ఇగురు వస్తుందా? కొత్త ఇగురు వస్తుంది. సూపర్ పనిచేసింది. నాకైతే మందు పనిచేసిందా? సూపర్. చాలా మాక్సిమం ఇది 15 రోజుల నుంచి 20 రోజులు ఉంటుందండి. ఈ సూర్య అగ్రిబయోటిక్ వారి బీమ్ అనే మందు మాక్సిమం 15 నుంచి 20 రోజులు. ఓకేనా? కొట్టిన 24 hours లోనే ఈజీగా పురుగు చనిపోవడం జరుగుతుంది. తోటి రైతులకు మీరు ఏం చెప్పదలుచుకున్నారో ఒకసారి వివరించండి. నాకైతే ఇది బాగా నచ్చింది. ఓకే. ఇదే వాడాలని నా అభిప్రాయం. ఇంకా మీరు మేజ్ చేసేది ఏమన్నా ఉందా? ఇంకా ఉంది. ఇంకా 2 acres ఉంది. అజ్జుత వేయాలని. ఓకే అండి. సరే, పురుగు వాడతా, ఇదే వాడాలి. ఓకే అండి. సరే, చూద్దాం ఒకసారి పురుగు ఎలా చచ్చిపోయింది అనేది తన మాటలు రండి. చూపించండి ఒక్కసారి. ఇది కూడా చనిపోయిందండి కంప్లీట్. సార్, ఫస్ట్ అసలు దీన్ని తీసేయమని ఆలోచన ఉందా మీకు? ఫిల్టరే కొట్టిద్దామనే ఆలోచన ఉన్నది ఫస్ట్. మిమ్మల్ని కాంటాక్ట్ అయినాక వాటికి 4 days సూపర్ వర్కింగ్. కొంచెం కొట్టుకుంటానే అవి కింద పడిపోయిందండి ఆల్రెడీ. దీంట్లో కూడా కొంచెం కంప్లీట్గా చనిపోయింది. చనిపోతుంది. ఆల్రెడీ కొత్తది వస్తుంది. ఆల్రెడీ కొత్త పిలక వస్తుంది. అంతకుముందు ఈ పిలకే లేదు. ఆ కింద ఆకులు చూడండి. అవును, కింద ఆకులు మాత్రం చాలా డ్యామేజ్ అయిపోయినాయి. పైన ఆకులు మాత్రం చాలా నీట్గా ఇప్పుడే కొత్తది వస్తుంది. ఓకే అండి. ఈ మందు వల్లనైతే మీరు సాటిస్ఫాక్షనా? సూపర్ మందు. సూపర్. ఓకే.